మరియు రోజు రాత్రి ఎవ్వరికి తెలియకుండా తను ప్రాక్టీస్ చేసేది. తను చీకట్లో ఎగురుతున్నప్పుడు గుడ్ల గుబ తనకి కనపడింది మరియు ఇలా అనింది. ఓ చిన్న పక్షి, ఇంత రాత్రి ఎక్కడికెళ్తున్నావు? కాస్త ఇలా వచ్చి చెప్పు. ఉల్లు అంకుల్, రేస్ లో నేను గెలవాలి. మీకు తెలిసే ఉంటుంది, పక్షులన్నీ నన్ను ఆట పట్టించాయి. వాళ్ళ ముందర గెలిచి వాళ్ళకి బుద్ధి నేర్పించాలి. అయ్యో, నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. అయితే నువ్వు ఎలా గెలవగలవు? నువ్వు ఇక గెలవాలన్న కల మర్చిపో. ఉల్లు అంకుల్, ధైర్యంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మా అమ్మ నాకు నేర్పించారు. నువ్వు నిజంగా చాలా ధైర్యమైన అమ్మాయివి. నేను నీకు సహాయం చేస్తా, మరియు నువ్వు రేసు కూడా గెలవగలవు. చీన్ పక్షి చాలా సంతోషిస్తుంది మరియు తనని ఇలా అడుగుతుంది. ఎలాగా? మీరు నాకు ఎలా సహాయం చేస్తారు ఉల్లు అంకుల్? నాకు కూడా చెప్పండి. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. మా అమ్మ నివారణ చేయడానికి చాలా ప్రయత్నించింది, కానీ ఏం ప్రయోజనం లేదు. చూడు, నేను చాలా ముసలివాడిని. నా రెక్కలు ఎందుకు పనికిరావు. ఒక పని చెయ్యి, నువ్వు నా రెక్కలతో నీ రెక్కలు తయారు చేసుకో, పైకెగురు. నేను నీకు సహాయం చేస్తా.